నువ్వు నాతో రా, అన్ని వివరంగా చెప్తాను, రా. అమ్మా ఇప్పుడేం చేద్దామమ్మా? అదే ఆలోచిస్తున్నాను. మనం ఏం చెయ్యాలో దేవుడే దారి చూపించాడు. అంటే పెళ్లిపీటల మీద కూర్చోడానికి ఈ ప్లేట్లో ఉన్న చీరనే శ్రావ్య కట్టుకుందామని వచ్చింది. వెంటనే నువ్వు ఈ చీర కట్టుకుని మొహం కనిపించకుండా ముసుగేసుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ముసుగు తీయకు, సరేనా? ఇదంతా ఎందుకు కాస్త అర్థమయ్యేటట్టు చెప్పమ్మా. ప్రాబ్లం ఏమవ్వదు కదా? ఏ ప్రాబ్లమూ రాదు. నువ్వు ముసుగు తీయకుండా మేనేజ్ చేయి, మిగిలింది నేను చూసుకుంటాను. సరే అమ్మా. ముందు నువ్వు చీర మార్చుకో. నేను మాధవ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తాను. వాళ్ళెవరైనా ఇటు వచ్చేలా ఉంటే రాకుండా మేనేజ్ చేస్తాను. నా దొరబాబుకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితంలో ఏం సాధిద్దామని శ్రావ్య? పైన దేవుడున్నాడు. అందుకే కరెక్ట్ గా ముహూర్తం టైంకి నీకి గతి పట్టించి నన్ను పెళ్లిపీటల మీద కూర్చునేలా చేస్తున్నాడు.